హాయ్ అండి, జయకుమారి వంటకు స్వాగతం. ఈరోజు మన వంటలో దోసకాయ పప్పు టేస్ట్గా రుచికరంగా రావాలంటే ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ముందుగా 100 గ్రాములు కందిపప్పు కడిగి అరగంట నానబెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనికి 200 గ్రాములు దోసకాయలు, 3 టమోటాలు, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 ఉల్లిపాయ. దోసకాయ ముక్కలు వేసుకుందాం. కుక్కర్లో ముందుగా 200 గ్రాములు అయితే తీసుకున్నాను. 100 గ్రాములకి కరెక్ట్గా సరిపోతుంది. 3 టమోటాలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1. ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. వెంటనే మూత తీయకుండా కొంచెం సేపు ఆగాక తీసి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్టు, టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, చింతపండు రసం నానబెట్టుకున్నది నిమ్మకాయ అంత సైజు వేసుకోండి, సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత సన్నని మంట మీద ఒక 4 నిమిషాలు స్టవ్ మీద ఉడికించండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు పప్పును రుబ్బుకుందాం. ఈ విధంగా మెత్తగా రుబ్బిన తర్వాత ఇందులోకి తాలింపు వేసుకోవాలండి. కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టీ స్పూన్ పచ్చెనపప్పు, టీ స్పూన్ చాయ్ పప్పు, 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని దోరగా వేయించండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేగిన తర్వాత పప్పులో వేసి కలపండి. అంతేనండి, దోసకాయ పప్పు రెడీ అయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.